ఫలించిన కళ. ఒక రాజుగారు తన నగరంలోని పెద్ద కంసాలిని పిలిపించి అతనికి కొంత బంగారము 2 వజ్రాలు ఇచ్చి వాటితో 2 ఉంగరాలు చేయమని ఆజ్ఞాపించాడు. కంసాలి పెద్ద తన దుకాణానికి వచ్చి తన కింద పని నేర్చుకునే రాఘవుడనే కుర్రవాడితో, ఒరేయ్, రాజుగారు ఉంగరాలు చేయమన్నారు, నేనింటికి పోయి భోజనం చేసి వచ్చి పని ప్రారంభిస్తాను, అంతదాకా నువ్వీ బంగారాన్ని రాళ్లను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. యజమాని వెళ్ళిన కాసేపటికి రాఘవుడికి నిద్ర ముంచుకు వచ్చింది. వాడు తన ముందున్న బల్లమీద తల ఆనించి నిద్రలో పడిపోయాడు. అదే సమయంలో రాజుగారు మారువేషంలో నగరం చుట్టబెడుతూ పెద్ద కంసాలి అంగడిలో పనికుర్రవాడు నిద్రపోతూ ఉండటం గమనించి అంగడిలోకి వచ్చి రాఘవుడి వీపు మీద గట్టిగా చరచి బయటకు వచ్చేశాడు. ఎవడ్రా నువ్వు, బంగారమంటి కలకాస్తా పాడు చేశావు అంటూ రాఘవుడు నిద్రలేచాడు. వాడన్న మాటలు రాజు విన్నాడు. ఆయన తన భవనానికి తిరిగి వచ్చి పెద్ద కంసాలి వద్ద పని నేర్చుకునే కుర్రవాణ్ణి పట్టుకురమ్మని తన భటులను పంపాడు. ఆయనకు ఆ కుర్రవాడి కల గురించి తెలుసుకోవాలనిపించింది. రాఘవుడు రాజు ఎదుట నిలబడ్డాడు. ఒరేయ్, నీకు దుకాణంలో వచ్చిన కల ఏమిటి అని రాజు వాణ్ణి అడిగాడు. ఆ కల నిజమైతే తప్ప చెప్పటానికి వీల్లేదు మహారాజా అని రాఘవుడన్నాడు. చెప్పకపోతే చిక్కుల్లో పడతావు అని రాజు అన్నాడు. తమరు నన్ను చంపండి, కానీ ఆ కల చెప్పటానికి లేదు అని రాఘవుడన్నాడు. వీణ్ణి చీకటి కొట్టులో పెట్టండి అని రాజు అన్నాడు. రాఘవుడికి చీకటి కొట్టు దుర్భరమనిపించింది. అయినా మర్నాడు రాజు వాణ్ణి పిలిపించి కల ఏమిటో చెప్పమంటే వాడు చెప్పలేదు. రాజు వాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపుతూ వాడికి తిండి నీరు ఇవ్వవద్దని భటులతో అన్నాడు. రాఘవుడు చీకటి కొట్టు నుంచి పారిపోవటానికి మార్గం వెతికాడు. వాడికొక కర్ర దొరికింది. ఆ కర్రతో నేల తవ్వి తాను దూరేపాటి సొరంగం చేసి దాని గుండా బయటకు వచ్చాడు. సమీపంలోనే రాజభవనమున్నది. ఒక కిటికీ అంచు పట్టుకొని పైకి ఎక్కి ఒక గదిలోకి దిగాడు. అది రాజకుమార్తె ఉండే గది. ఆమె మంచం మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది. ఆమెకు సమీపంగా ఒక బల్ల మీద బంగారు కంచంలో భోజనమున్నది. రాఘవుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ పళ్ళెంలోని ఆహారం తినేసి రాజకుమార్తెను చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉన్నది. ఆమె మీద అతనికి ఎంతో ప్రేమ కలిగింది. అతను వెళ్ళిపోబోతూ ఉండగా రాజకుమార్తె కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు, నా గదిలోకి రావటానికి నీకు ఎన్ని గుండెలు, మా నాన్నతో చెప్పి నీ తల తీయిస్తాను అని అన్నది. రాజకుమారి, నా ప్రాణాలు తీయాలంటే మీ నాన్న కూడా దేనికి, ఆ పని నీ చేతి మీదుగానే కాని నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అని రాఘవుడన్నాడు. ఆ మాట రాజకుమార్తెకు నచ్చింది. ఆమె అతని విషయమంతా తెలుసుకున్నది. రాఘవుడు చాలాసేపు ఆమెతో గడిపి వచ్చిన దారినే తన చీకటి కొట్టుకు తిరిగి వెళ్ళాడు. అది మొదలు రాఘవుడు ప్రతి రాత్రి రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేసి తిరిగి రాసాగాడు. ఆ మాట రాజకుమార్తెకు నచ్చింది. ఆమె అతని విషయమంతా తెలుసుకున్నది. రాఘవుడు చాలాసేపు ఆమెతో గడిపి వచ్చిన దారినే తన చీకటి కొట్టుకు తిరిగి వెళ్ళాడు. అది మొదలు రాఘవుడు ప్రతి రాత్రి రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేసి తిరిగి రాసాగాడు. ఇంతలో రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒకనాడు చక్రవర్తి తన దూతలను రాజు వద్దకు పంపాడు. వారి వెంట 3 గుర్రాలున్నాయి. ఈ గుర్రాల వయస్సు చెబుతారో లేక మా చక్రవర్తికి ఓడిపోయినట్టు ఒప్పుకుంటారో చెప్పండి. ఈ 2 జరగని పక్షంలో మా చక్రవర్తి గారు మీ మీదకు దండెత్తి వచ్చి మీ రాజ్యాన్ని నిర్మూలిస్తారు అని దూతలు రాజుతో అన్నారు. రాజు వద్ద కొలువున్న వారెవరు గుర్రాల వయస్సు చెప్పలేమన్నారు. రాజు తన కుమార్తెను అడిగాడు. ఆమెకు గుర్రాల వయస్సు తెలుసుకునే పద్ధతి తెలిసి ఉండి కూడా తనకు తెలియదని చెప్పి ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు ఆ కిటుకు రాఘవుడికి చెప్పింది. రాజుకు అకస్మాత్తుగా రాఘవుడు గుర్తుకు వచ్చాడు. వాడు బతికున్నాడేమో చూసి బతికి ఉంటే తన వద్దకు తీసుకురమ్మని రాజభటులకు చెప్పాడు. రాఘవుడు బతికుండటమే కాక దృఢంగా కూడా ఉన్నాడు. ఈ గుర్రాల వయస్సు తెలుసుకోగలవా అని రాజు అనగానే, తెలుసుకోగలను, వాటికి యవధాన్యం పెట్టించండి అని రాఘవుడన్నాడు. 3 గుర్రాల ముందు యవధాన్యం తెచ్చిపెట్టారు. మొదటిది ధాన్యమంతా తినేసింది. రెండోది సగం తిని వదిలేసింది. మూడోది ధాన్యం కుమ్మింది కాని తినలేదు.
మొదటి గుర్రం వయస్సు 3 ఏళ్ళు, రెండోది 2 ఏళ్లది, మూడోది ఏడాది వయస్సుది అని రాఘవుడన్నాడు. వాడు చెప్పింది నిజమేనని ఒప్పుకొని చక్రవర్తి దూతలు వెళ్ళిపోయారు. రాజు రాఘవుడితో, నువ్వు కుర్రవాడివి, సుఖంగా జీవించవలసిన వాడివి, నీ కల ఏమిటో ఇప్పుడైనా చెప్పు, నిన్ను వదిలేస్తాను అని అన్నాడు. మహారాజా క్షమించండి, ఆ కల ఇప్పుడు చెప్పను అని రాఘవుడన్నాడు. రాజు వాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపేశాడు. ఇలా ఏడాది గడిచింది. చక్రవర్తి దూతలు మళ్లీ వచ్చారు. ఈసారి వాళ్ళు 3 పళ్ళు తెచ్చి వాటి వయస్సు చెప్పమని, చెప్పకపోతే ఓటమి ఒప్పుకోమని అన్నారు. 3 పళ్ళు ఒకలాగే ఉన్నాయి. వాటి వయస్సు నిర్ణయించటం ఎవరి వల్ల కాదని తెలిసాక రాజు తన కూతురుని అడిగాడు. ఆమె తనకు తెలియదని తండ్రికి చెప్పి వాటి వయస్సు తెలుసుకునే పద్ధతి రాఘవుడికి చెప్పింది. తప్పనిసరి అయి రాజు రాఘవుణ్ణి పిలిపించి, ఈ పళ్ళు ఎంత వయస్సు గలవో చెప్పగలవా అని అన్నాడు. రాఘవుడు నీరు తెప్పించి 3 పళ్లను నీటిలో వేశాడు. ఒకటి నీటి అడుగుకు దిగిపోయింది, రెండోది సగం లోతుకు మునిగి పైకి తేలింది, మూడోది అసలు మునగనే లేదు. మొదటి పండు వయస్సు 1 ఏడు, రెండో దాని వయస్సు 2 ఏళ్ళు, మూడో దాని వయస్సు 3 ఏళ్ళు అని రాఘవుడన్నాడు. చక్రవర్తి దూతలు అతనన్నది నిజమని ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోయారు. నిష్కారణంగా ఎందుకు చెడతావ్? నీ కల ఏమిటో చెప్పి చీకటి కొట్టు నుంచి బయటపడరాదా అని రాజు రాఘవుడితో అన్నాడు. మహారాజా ఎందుకు అడుగుతారు? నేను చెప్పనని తమకు తెలుసు అని రాఘవుడన్నాడు. రాజు వాణ్ణి మళ్లీ చీకటి కొట్టుకు పంపాడు. ఇలా మళ్లీ సంవత్సరం తిరిగేసరికల్లా చక్రవర్తి దూతలు 12 మంది చిన్న పిల్లలను వెంటబెట్టుకు వచ్చి, రాజా వీరిలో ఆడపిల్లలెవరో మగపిల్లలెవరో వివరించి చెప్పు, లేదా ఓటమి ఒప్పుకో అని అన్నారు. అందరు పిల్లలు ఒకే విధమైన దుస్తులు ధరించి మగపిల్లలైంది ఆడపిల్లలైంది తెలియరాకుండా ఉన్నారు. రాజు వణికిపోయాడు. ఆయన తన కూతుర్నడిగితే ఆమె తనకు తెలియదని చెప్పి ఆడపిల్లలను ఎలా గుర్తించాలో రాఘవుడికి చెప్పింది. రాజు తప్పనిసరిగా రాఘవుణ్ణి చీకటి కొట్టు నుంచి తెప్పించి, ఈ పిల్లలలో మగపిల్లలను ఆడపిల్లలను వేరు చేయగలవా అని అడిగాడు. వేరు చేస్తాను మహారాజా, కాని ముందు నేను కోరేదిస్తానని మీరు మాట ఇవ్వాలి అని రాఘవుడన్నాడు. కోరుకోరా బాబు, నా రాజ్యం ఇవ్వమన్నా ఇస్తాను, ఇది నాశనం కాకుండా ఉంటే చాలు అని రాజు అన్నాడు. మీకు అందాల రాశి అయిన కుమార్తె ఉన్నదని విన్నాను, ఆమెను నాకిచ్చి వివాహం చేయాలి అని రాఘవుడన్నాడు. ఈ ఆపద తప్పితే అలాగే చేస్తాను అని రాజు అన్నాడు. రాఘవుడు పిల్లలందర్నీ భోజనాలకు సిద్ధం కమ్మని వాళ్ళు చేతులు కడుక్కోటానికి ఉడుకు నీళ్లు పోశాడు. 12 మందిలోనూ 6 నీటివేడి భరించలేక బాధపడ్డారు. మిగిలిన 6 భరించారు. మొదటి 6 మగపిల్లలని, మిగిలిన 6 ఆడపిల్లలని రాఘవుడు తేల్చి చెప్పాడు. నిజం అని చక్రవర్తి దూతలు సెలవు పుచ్చుకున్నారు. రాజు తన కుమార్తెను రాఘవుడికిచ్చి పెళ్లి చేసి వాణ్ణి తన అల్లుణ్ణి చేసుకున్నాడు. ఈ లోపల చక్రవర్తికి ఒక ఆలోచన కలిగింది. తాను పంపే సమస్యలను విడదీస్తున్న కుర్రవాడు ఏదో ఒక విధంగా నాశనమైతే తప్ప రాజు తనకు లొంగిరాడని ఆయనకు తోచింది. అందుచేత ఆయన రాఘవుణ్ణి తన రాజధానికి ఆహ్వానించి, నువ్వు చాలా తెలివిగలవాడువని మా దూతలు చెప్పారు. నీ తెలివితేటలకు పరీక్ష పెట్టదలిచాను. ఈ ఇనుప ముక్కతో ఒక పట్టుబట్ట అల్లి తీసుకురా. 3 రోజుల్లోగా ఆ పని చేశావంటే నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఆ పని చేయలేకపోతే నీ తల తీయిస్తాను అని అన్నాడు. చక్రవర్తి తనను చంపటానికి ఎత్తువేశాడని రాఘవుడికి స్పష్టమైంది. ఏదన్నా యుక్తి చెప్పడానికైనా సమయానికి తన భార్య దగ్గర లేదు. అతను ఆలోచిస్తూ రాజభవనం పక్కన గల తోటలో పచార్లు చేస్తూ ఉండగా చక్రవర్తి కూతురు అతనున్న చోటికి వచ్చి, ఏంటి విచారంగా ఉన్నావు అని అడిగింది. ఆమె రాఘవుణ్ణి అంతకు పూర్వమే చూసి తన భర్తగా వరించింది. చక్రవర్తి గారు నాకొక ఇనుప ముక్క ఇచ్చి దానితో పట్టుబట్ట నేసి తెమ్మన్నారు. 3 రోజుల్లోపల నేనా పని చేయకపోతే నా తల పోతుంది అని రాఘవుడన్నాడు. అయితే నువ్వొక పని చెయ్యి, రాజుగారి వద్దకు కుంచెడు ఇసుక తీసుకుపోయి దాన్ని దారంగా పేనించి ఇచ్చినట్టయితే పట్టుబట్ట నేస్తానను
అని చక్రవర్తి కుమార్తె అన్నది. రాఘవుడు అదే చేశాడు. చక్రవర్తి నిర్ఘాంతపోయి ఇసుకను ఎలా పేనటం అని అన్నాడు. ఇనుము నుంచి పట్టుబట్ట తయారు చేయడం మాత్రం ఎలా అని రాఘవుడన్నాడు. నువ్వే గెలిచావు, నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చక్రవర్తి అన్నాడు. రాఘవుడు చక్రవర్తి కూతుర్ని పెళ్లాడి ఆమెతో సహా తిరిగి వచ్చి, మహారాజా, నేనానాడు దుకాణంలో కన్న కల ఇప్పుడు చెబుతాను. నేను ఉద్యానవనంలో ఉన్నానట. నాకొక పక్క మీ కుమార్తె, ఇంకో పక్క చక్రవర్తి కుమార్తె కూర్చొని ఉన్నారట. ఈ కళ మీ కానాడే చెబితే అది నిజమై ఉండేదేనా అని రాజుతో అనగానే, బాబు, నువ్వు వివేకం గలవాడివి. చక్రవర్తికి అల్లుడివయ్యావు గనక నా రాజ్యానికి శత్రుభయం మరి లేదు. ఇక నువ్వే సింహాసనం మీద కూర్చో అని రాజు రాఘవుడికి రాజ్యాభిషేకం చేసేశాడు.